నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారిపై సస్పెన్షన్ వేటు అండ్ ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారు అనేటువంటిది ఆరోపణ. ఏమిటైనా క్రమశిక్షణ ఉల్లంఘన అంటే మన దివ్యల మాధురి గారితో తిరగడం ఏమైనా తప్పైందా, లేకపోతే ఏమిటి పర్సనల్ ఇష్యూస్ ఏమైనా పట్టించుకుందా? అంటే బాగా హైలైట్ అవుతూ వస్తున్నారు. దాదాపు 1 year అయినట్టుందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక పర్సనల్ ఇష్యూస్తో అది పార్టీకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు దానికి గతంలో మీరు ఎమ్మెల్సీ హత్య, డోర్ డెలివరీ ఇవన్నీ అనవసరంగా అబాస్పాలి నెత్తికెత్తుకున్న చెత్త ఎక్కువైంది వైఎస్ఆర్సీపీకి. సో బెటర్ నెవర్ దాన్ లేట్ అన్నట్టు సంవత్సరం తర్వాత అయినా సరే, ఎందుకంటే ప్రజెంట్ లైఫ్లో క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది ఎప్పుడైతే డీవియేట్ అవుతుందో ఖచ్చితంగా పార్టీకి అది తలకాయ నొప్పి ఉంటుంది. ఎంత కాదని ఎక్కడో దగ్గర. బట్ దువ్వాడ శ్రీనివాస్ కమిట్మెంట్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ 100%, అందులో కాంట్రడిక్షన్ లేదు. బట్ అతని పర్సనల్ మాత్రం ఇట్ ఈస్ గివింగ్ మోర్ అండ్ మోర్ డ్యామేజ్ టు ది పార్టీ. కానీ ఇంత లేట్గా ఎందుకు గుర్తించింది? వెంటనే చేయొచ్చు కదా. అంటే 1 year నుంచి అనుకుంటున్నాం మనం, ఇంచుమించు మనం వార్తలు చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ఒక ప్రేమ పక్షుల్లో తిరిగారు వాళ్ళు. ప్రయారిటైజేషన్ అది ఉంటుందండి పార్టీకి. ఎవరికైనా సరే ఇది పర్సనల్ లైఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. సుప్రీంకోర్టులో ఆడితే లివింగ్ రిలేషన్షిప్కి అలా అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎవరి క్యారెక్టర్ అది ప్రజాబాహుల్యంలో ఉన్న వ్యక్తులు మీరు ఇలా ఉండాలని డిజైన్ చేసి ఏ పార్టీ చెప్పదు. అది ఎక్కడో దగ్గర ఇండైరెక్ట్గానో డైరెక్ట్గా హిట్ అయ్యేదాకా దే విల్ హ్యావ్ పేషెన్స్. అంతకన్నా ఏం లేదు. అంటే మెయిన్ రీజన్ అయితే పర్సనల్ ఇష్యూస్ అంటారా దువ్వాడ గారిది? పొలిటికల్గా ఆయన అదే చెప్తున్నాం కదా, ఈజ్ అ కమిటెడ్ సోల్ టు వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుల బ్యాచ్లో చాలామంది ఉంటారు, అందులో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉంటాడు. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ లైఫ్ దట్ ఈజ్ అగైన్ క్వశ్చనబుల్. అది ఎవరికైనా సరే ఒక ఫ్యామిలీ లైఫ్ ఉండి యాడ్ అడ్జెక్టివ్స్ ఎప్పుడైతే వస్తాయో అనవసరమైన చర్చకి తెరలేపబడుతుంది. అంటే కొన్ని రోజుల పాటు ఎపిసోడ్లుగా కూడా మీడియాలో రావడం జరిగింది ఆయనకు సంబంధించి. అంటే అక్కడ జరిగిన ఇష్యూస్ అలాంటివి. అది ఇంత లేటుగా పరిగణించింది, అదొక్కటే మెయిన్. పార్టీ లేట్గా అన్నది మీరు చూస్తారు, కానీ పర్సనల్ ప్రాస్పెక్టివ్లో చూడండి. మై పర్సనల్ లైఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రి నేను తాగే ఉండొచ్చు, పొద్దున్నే డిబేట్కి వస్తాను, మాటకి చెప్తాను నువ్వు తాగుతావు కూడా డిబేట్ చేయనంటే ఏమన్నా దాంట్లో అర్థం ఉందా? నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎలా ఉంటారో నాకెందుకు సార్ అది? వాట్ వై ఐఎమ్ కనెక్టెడ్, యువర్ అ జర్నలిస్ట్, యూ కాల్ మీ అండ్ ఐఎమ్ గివింగ్. కానీ పర్సనల్ లైఫ్ని ఎజెండా చేసుకుంటే నోబడీ కెన్ జస్టిఫై ఇన్ దర్ లైఫ్స్. అందరూ శ్రీరామచంద్రులు అయిపోతే ఈరోజు ఇలా అదేలేండి. అఫ్ కోర్స్ రామతీర్థంలో తలతేలికి పడకపోయి ఉందను, అయోధ్య ఇన్నాళ్ళు లేట్ అయిపోకపోయి ఉంది. అంటే దేనికైనా సమయం సందర్భం రావాలంట. అంటే దేనికి కర్మ సిద్ధాంతం ఉండొచ్చు అండి. దేనికైనా ఈరోజు ఇలా కర్మగా వెళ్తే అలాగే ఏడుస్తుంది అంతే. సంవత్సరం పట్టిందా కర్మకాలం అంటే సంవత్సరం పట్టవచ్చు, మనవాడి చేస్తుంది దానికి. అంటే ఆల్రెడీ ఓడిపోయి ఉన్నటువంటి పార్టీ, అంటే చాలా తక్కువ సీట్లు వచ్చినటువంటి పార్టీ, మరి కొంచెం వేగంగా స్పందించడం కరెక్ట్ ఏమో అని కూడా మాటలు వినబడుతూ ఉన్నాయి. సార్ 100 ఉంటాయి సార్. ఇప్పుడు టెక్నికల్ ఎవాల్యుయేషన్స్లో ఈరోజు ఇలా జరిగితే ఇలా అయిపోయి ఉందను బయట కూర్చొని అందరూ చెప్పడం చాలా సులువు. ఆ లోపల వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన పర్సనల్ లైఫ్ వాట్ వై ఐఎమ్ కనెక్టెడ్, పార్టీకి ఏమైనా డ్యామేజ్ చేసాడా అన్న ప్రాస్పెక్టివ్ ఆలోచించవచ్చు కదా. బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ మోర్ డ్యామేజ్ సార్ అన్నది హిట్ అయినప్పుడు అది జరగాల్సినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అలాగే జరిగింది అంతే. అంతేకాని దానికి ఇదేంటిది అప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలంటే మన లేదు, అప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలి కాదు. అంటే జనరల్గా మనం చూస్తున్నాం కదా అప్పటి నుంచి. సార్ ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు సినిమాల్లో హీరోలు ఉంటారు, వెళ్ళి సినిమా హీరోయిన్లతో డ్యాన్సులు చేసి ఏవో ఉంటాయి, లిప్ కిస్సులతో సైతం ఇంటికి పోతారు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ బాగానే ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదేంటి అలా చేసాడు కాబట్టి రేపటి నుంచి ఇంక సినిమాలు చూడడం లేకపోతే ఈయన బహిష్కరించాలంటే ఏమైనా అర్థం ఉందా? అలా సినిమా వాళ్ళు వేర్లేండి. అలా వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నదండి ఆవిడ. వాట్స్ ఆర్ స్టార్టింగ్ కెరియర్, షీఈ్ అన్ యాక్టివ్ స్కూల్ ఏదో పెట్టుకుంది, రీల్స్ చేస్తుంది. మనవాడికి అవకాశం ఇచ్చింది ఒక హీరో కింద. చెప్తున్నాను సార్. ఇప్పుడు వాళ్ళు రీల్స్ చేయడం తప్పు అన్నది ఎక్కడ కాన్స్టిట్యూషన్ లేదు కదా. అంటే దువ్వాడ శ్రీని గారి లైఫ్లోకి మాధురి రావడమే పెద్ద మైనస్ అనుకోవాలంటారా? సరే మైనస్ అవనండి ప్లస్ అవనండి. మరి సస్పెన్షన్ కాదండి, ఆవిడ వచ్చిన తర్వాత ఆడికి ఎమ్మెల్సీ టికెట్ బదులు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మన దాంట్లో ఎంతగానో బరబాదలు కొట్టుకుంటారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే వాళ్ళ వైఫ్కే ఇచ్చిన టికెట్ కాదని ఇతనికి ఇచ్చారు కదా. అప్పుడు లక్కీ మస్కెటేనా? ఓకే. అది సార్ దాన్ని ఎవరు ఎవాల్యుయేట్ చేయలేవండి. రాముడు ఇలా ఉన్నాడు కాబట్టి అంటే కృష్ణుడు ఎందుకు ఇలా ఉన్నాడు అన్నదాన్ని ఎవరైనా కాంట్రడిక్ట్ చేయగలమా? ఆయన భగవంతుడు అంటే ఇన్ని భగవంతుడు. నేను వీళ్ళిద్దరితో మాత్రం కంపేర్ చేయట్లేదు, చెప్తున్నా.
మనం రెండు చదువుతున్నప్పుడు వాళ్ళు అలా ఎందుకు ఉన్నారు అన్నదానికి మన చేతిలో అయితే, నా చేతిలో అయితే ఆన్సర్ లేదు. దే ఆర్ లైక్ దట్. అంటే మెయిన్ రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? ఆయన ఏమైనా బాగా బొప్పి కాస్తారు, 67 ఏళ్ళు ఉన్నాయి, అవును, అర్థమైందా? ఓ చిన్న పిల్లడు ఏదో చేసాడు, కాలేజ్ స్టూడెంట్ లేదంటే మనం మీరు నేను గంట చేసుకోదు. హైలీ మెచ్యూర్డ్ పర్సన్, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయా లేదా అన్న తర్వాత విషయం. ఫోర్స్గా మాట్లాడే పర్సన్, కొంచెం పవర్ఫుల్గానే ఉండే పర్సన్, వీర విధేయుడు మీరు చెప్పినట్టు. సో అంటే మెయిన్ ట్రిగ్గర్ పాయింట్ ఏది చూసుండొచ్చు? ఇంతకన్నా ఇంకేం కనబడుతుంది? ఇప్పుడు పార్టీకి ఈ విధంగా డ్యామేజ్ జరిగింది అన్నది ఎస్టాబ్లిష్ చేస్తే మనకు మంచి ఫోర్స్ఫుల్ లీడర్ని కోల్పోయినట్టు అవుతుంది కదా. క్యారెక్టర్ కదా, సమ్ టైమ్స్ క్యారెక్టర్ మ్యాటర్స్. సో ఈ కారణంతోనే దువ్వాడ శ్రీను గారు అయితే నేను బ్రహ్మాండంగా బాగా మాట్లాడతాడు ప్రసాద్ అని చెప్పి ఫుల్ తాగి వచ్చి కూర్చుని నేను ఊగిపోతూ నేను డిబేట్ చెప్పాను అనుకోండి, ఇంకేముంది? క్రెడిబిలిటీ పోయినట్టే కదా. క్రెడిబిలిటీ మేక్స్ సెన్స్. నేను ఎప్పుడు నమ్ముతాను, ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే స్వయంకృతాపరాధం దువ్వాడ శ్రీను గారు. ఆబ్వియస్లీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలు ఉంటాయి, నేను ఓడకా తాగుతూ చేస్తానంటాడు. ఎంతమంది కన్సిడరేషన్ ఇస్తారు? సమ్ పీపుల్ విల్ గివ్. సొసైటీ, దట్స్ అన్ యాటిట్యూడ్. మనం సొసైటీలో ఉన్నప్పుడు అదే ఖచ్చితంగా సొసైటీకి ఒక డెకరం ఉంటుంది. అతనికి యాటిట్యూడ్ ఉంది, యాటిట్యూడ్ నచ్చే వాళ్ళు చూస్తారు. కానీ అందరికీ యాటిట్యూడ్ నచ్చాలని ఉందా? యాటిట్యూడ్ అన్నది సమ్ టైమ్స్ ఇట్స్ మేక్స్ హ్యూజ్ డ్యామేజ్. అది తప్పించి ఇంకేం మాట్లాడుకోవడానికి ఏం లేదు దువ్వాడ. అంతకని ఇంకేముంటుంది సార్? ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ పార్టీకి ఈ విధంగా డ్యామేజ్ జరిగింది, దాని మీద గంట సేపు ఎలాబొరేటివ్ డిస్కషన్ ఉండొచ్చు. బట్ అతని క్యారెక్టర్ ఎలా ఉందంటే వాట్ వే. ఓకే, నాకు నచ్చే క్యారెక్టర్ నీకు నచ్చాలని లేదు, నీకు నచ్చే క్యారెక్టర్ నాకు నచ్చాలని లేదు. అవును. నేను ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎగ్జాంపుల్ చెప్తాను. రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ నచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సమాజంలోనే ఉన్నారు. ఆడేందుకు మీకు నచ్చాడు అన్నది వాళ్ళతో తగులు వేసుకుంటూ కూర్చుంటే ఈ జన్మకి తెల్లారలేదు. బట్ అంటే ప్రజాబాహుళ్యంలో ఉన్నవాడు మంచి పవర్ఫుల్ లీడర్ అండ్ బాగా నేను ఈ రోజు దాకా ఎప్పుడు ప్రజాబాహుళ్యంలో ఉన్న లీడర్ల గురించి వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ గురించి నేను మాట్లాడలేదు. కానీ మీరు ఇంత స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి ఇన్ ద సేమ్ సినారియో ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు పవన్ కళ్యాణ్, యాక్సెప్టెడా? యాక్సెప్టెడ్ ఆర్ నాట్? 2 times రిజెక్టెడ్ ప్రోడక్ట్, ఈసారి యాక్సెప్టెడ్ ప్రోడక్ట్. అంటే ఎలా లింక్ చేస్తున్నారు? ఏదైనా ఫ్యామిలీ లైఫ్ మాట్లాడదు. ఓకే, మళ్ళీ సినిమా గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. దీస్ 2 things. ఇప్పుడు క్యారెక్టర్ దువ్వాడ శ్రీను గారిని పవన్ కళ్యాణ్తో పోల్చొచ్చా? ఎందుకు? నేను మానవాతీత శక్తులు రెండును రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వాళ్ళే. ఓకే, అంటే సంబడీ ఈజ్ నాట్ జస్టిఫైయింగ్ మ్యారిటల్ లైఫ్ అన్న కాన్సెప్ట్ అనుకోండి, క్యారెక్టర్ దాంట్లో ఎవాల్యుయేట్ చేసినప్పుడు 2 కంపారిజన్సే కదా. ఓకే, ఎదర్ దిస్ నార్ దట్ అన్న ఆప్షన్ లేదు. కానీ మీరు అంటుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈజ్ ఇట్ రైట్ అన్నప్పుడు ఇక్కడ రైట్ అయింది అక్కడ రాంగ్ ఎలా అవుతుంది, అక్కడ రాంగ్ అయింది ఇక్కడ రైట్ ఎలా అవుతుంది. ఓకే, కాబట్టి మీరే చూడండి. అంచేత దాన్ని మీరు అనవసరంగా స్ట్రెస్ ఇచ్చి మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే తెల్లారిపోద్ది కదా. ఓకేలేండి. ఓకే, అవుట్కమ్ డెరైవ్ అవ్వడం కష్టం. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.